నమస్తే. 16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కాదంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు బీజేపీ అయినా అటు కాంగ్రెస్ ఎంపీలైనా రాజీనామా చేస్తే ఖచ్చితంగా 42% ఇంప్లిమెంట్ అవుతుందంటూ కామెంట్ చేశాడు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 18వ తారీఖున ఈ నెల బీసీ బంద్కు సంపూర్ణంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినాయి. బట్ బీసీ బిల్లు ఎక్కడ ఆగుతుందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కారణంగా అన్నారు. సో కేటీఆర్ 16 మంది ఎంపీలను రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఎందుకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాదంటూ ఓ ప్రశ్న వేసిండు. మీరు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు రాజీనామా అంటే వాళ్ళకు కేటీఆర్, కేసీఆర్ వాళ్ళకు అలవాటు అయిపోయింది. రాజీనామాలు చేసి ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ప్రజలను మోసం చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలి. బీసీ బంద్ జరిగింది. మా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం రేపు 18వ తారీఖు నాడు రాష్ట్రం బంద్ ఉన్నది, బీసీ బంద్ జరుగుతుంది. 42% రిజర్వేషన్లు సాధించే లక్ష్యంతో బీసీ బంద్ బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి బంద్ చేస్తున్నారు. దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తున్నది అని చెప్పి మా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాడు. అన్నప్పుడు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి కదా, కపట ప్రేమ చూపించొద్దు. కేటీఆర్, హరీష్ రావు ఎందుకు పాల్గొనలి అది మేము అడుగుతున్నాం. మాకు నీతులు చెప్పడం వద్దు, మాకు తెలుసు. కానీ నువ్వెందుకు హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు పాల్గొనలేదు బంద్లో, అది ఒక్కటి చెప్పాలి. బీసీ బంధు బీసీలు 42% రిజర్వేషన్లు సాధించే లక్ష్యంతో బీసీ బంధు తెలంగాణ బంధు పెట్టారు, రాష్ట్ర బంధు. ఆ బంధులో 18వ తారీఖు నాడు హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు పాల్గొనలేదు అది చెప్పాలి. ఒకటి అంటే కపట ప్రేమ చూపించుకుంటూ, అది కూడా అసెంబ్లీలో అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కాబట్టి తప్పని పరిస్థితిలో సపోర్ట్ చేసిండ్రు. లేకుంటే బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని కేటీఆర్కు లేదు, హరీష్ రావుకు లేదు, కేసీఆర్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్లలో 2014 నుంచి 2023 దాకా బీసీలను అనగదొక్కిన వాళ్ళే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. బీసీ నాయకత్వాన్ని పైకి రాకుండా చేసిందే వాళ్ళ కుటుంబం, కేసీఆర్ కుటుంబం. కేటీఆర్, హరీష్ రావు అనే అతను ఎప్పుడు కూడా ఈటాల రాజేంద్రను తొక్కిపడదీసిండ్రు. ఈటాల రాజేంద్ర మీద కేసులు పెట్టిర్రు. ఒక దళితుడైనటువంటి రాజయ్య మీద, వరంగల్ రాజయ్య మీద కూడా డిప్యూటీ సీఎం ఉంటే ఆ మంత్రి పదవిని తొలగించి ఆయనను కేసులో పాలు చేసి ఇంటికి పంపించారు. ఈయల్లో బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ 10 ఏళ్లలో తొక్కిపడేసిండ్రు, ఉక్కుపాదం మోపిర్రు. తెలంగాణ ఉద్యమకాల మీద కూడా ఉక్కుపాదం మోపిర్రు. అటువంటి చరిత్ర గల పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం. వాళ్ళు ఇయాల్లో 42% రిజర్వేషన్ల గురించి 2014 నుంచి 2023 దాకా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ బీసీల గురించి మాట్లాడిన చరిత్ర ఉందా? బీసీలకు రిజర్వేషన్లు ఖచ్చితంగా కావాలి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం అని ఎన్నడన్నా మాట్లాడినరా? మాట్లాడలేదు. ఒకటి. రెండోది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఈ దేశవ్యాప్తంగా 60% బీసీలు ఉన్నారు, బీసీలకు సామాజిక న్యాయం జరగాలి, బీసీల వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ కావాలని రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చాడు. దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తున్నాడు. ఖచ్చితంగా కులగణన జరగాలి, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనే లక్ష్యంతో మా రాహుల్ గాంధీ గారు ముందుకు పోతున్నాడు. అయినా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇయల్లో రాష్ట్రంలో కులగణన చేయించాడు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయించలేదు. కులగణన చేయించి కమిషన్ వేశాడు. కమిషన్ వేసి క్యాబినెట్ తీర్మానం చేయించాడు. అసెంబ్లీ తీర్మానం జరిగింది, జీవో తీశాడు, గవర్నర్కి పంపాడు, కేంద్ర ప్రభుత్వానికి పంపాడు. కేంద్ర ప్రభుత్వానికి 9వ షెడ్యూల్లో వేసి దానికి చట్టం వేయమని చెప్పాడు. అయితే ఇంత చిత్తశుద్ధితోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులన్న దేశంలో, ప్రధానమంత్రి కావచ్చు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, ఎక్కడన్నా వాళ్ళు కులగణన వేసి దానికి క్యాబినెట్ తీర్మానం చేసి, అసెంబ్లీ తీర్మానం చేసి, జీవో తీసి గవర్నర్కు పంపి కేంద్ర ప్రభుత్వానికి పంపిన చరిత్ర ఏ ముఖ్యమంత్రి కన్నా ఉన్నదా? ఎక్కడ కూడా లేదు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేశాడు,
ఎస్టీలకు సామాజిక న్యాయం జరగాలని చూస్తున్నాడు. ఇయ్యలో బీసీలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలనే లక్ష్యంతో చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాడు. ఎవరు అడుక్కుంటున్నాడు ఈ 42% రిజర్వేషన్? ఎవరు అడుక్కుంటున్నారు? బీజేపీ వాళ్ళు డ్రామా చేస్తున్నారు. ఇయ్యలో బండి సంజయ్ బీసీ బిడ్డ, నేను హిందువులు అంటాడు, రాముణ్ణి నమ్ముకున్నామంటారు, హిందువులం అంటారు. మరి హిందువులనే మోసం చేస్తున్నారు కదా బండి సంజయ్ను. కేంద్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసుకున్నది. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళంతా కలిసికట్టుగా ఒక తీర్మానం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు, వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వకూడదు. ఆ రిజర్వేషన్ని ఉన్న రిజర్వేషన్ తీసేయాలి. వీళ్ళకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకూడదని చెప్పి వాళ్ళ తీర్మానం బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిపి తీర్మానం చేసుకున్నారు. దేశ ప్రధానమంత్రి ఆదేశాలు, కేంద్ర హోంమంత్రి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. మేము 42% రిజర్వేషన్లు ఇవ్వం, మేము తెలంగాణ రాష్ట్రంలో కూడా సపోర్ట్ చేయం, 42% రిజర్వేషన్లు ఇవ్వము, దేశంలో కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వము, బీసీలకు రిజర్వేషన్లు అస్సలు ఇవ్వము అని చెప్పి మీడియా ముందటి చెప్పాడు బండి సంజయ్. ఒక బీసీ నాయకుడై ఉండి, ఒక బీసీ బిడ్డై ఉండి కూడా నేను ఇవ్వము, మా లక్ష్యం అది కాదు, మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు న్యాయం చెయ్యం, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వమని బండి సంజయ్ గారు చెప్పారు. అందుకోసమే కిషన్ రెడ్డి కానీ, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కానీ, ఇటు బండి సంజయ్ పాల్గొనలేదు కదా. రాష్ట్ర బంధులో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ మీద బంద్ చేస్తే, రాష్ట్రం బంద్ చేస్తే వాళ్ళు బంద్లో పాల్గొనలేదు బీసీ నాయకులు. ఏది ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు కదా, మిగతా వాళ్ళంతా కూడా బీజేపీ నాయకులు కింది వాళ్ళు బీసీ నాయకులు పాల్గొన్నారు. కానీ ఇక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇయ్యలో రామచంద్రరావు మెయిన్ వీళ్ళే కదా, వీళ్ళు పాల్గొనలేదు కదా. అంటే బీసీ పాల్గొనకపోగా మేము బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పి బండి సంజయ్ చెప్పాడు. బండి సంజయ్ ఓపెన్గా చెప్పాడు కదా. అంటే ఏంది బీజేపీ కుట్ర కుతంత్రాలు? అంటే ఈ దేశంలో బీసీలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగకూడదనే లక్ష్యంతో వాళ్ళు ఉన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ అంతా ఒక కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు హిందూ ముసుగులో ఈ దేశంలో హిందువులందరినీ మోసం చేశారు. హిందూ ముసుగేసుకొని రాముని పేరు చెప్పుకుంటూ హిందూ ముసుగులు వేసుకొని మొత్తం హిందువులను మోసం చేసి 3 సార్లు అధికారులకు వచ్చారు దేశంలో. 3 సార్లు. ఎందుకంటే 2014, 2019, 2023, 2024లో వాళ్ళు అధికారులకు వచ్చారు. 3 సార్లు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులను మోసం చేసే వాళ్ళు అధికారులకు వచ్చారు. హిందూ ముసుగేసుకున్నారు. బండి సంజయ్ నేను ఒకటి అడుగుతా, ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రిగా నువ్వు అన్నావు కదా, మీరు ఈ దేశంలో 60% బీసీలు ఉన్నారు. 60% బీసీలందరూ కూడా బ్రాహ్మణుల తర్వాత 60% బీసీలు నిజమైన హిందువులు, అసలైన సిసలైన హిందువులు బీసీలే. 60% బీసీలు ఈ దేశంలో హిందువులే కదా. మరి హిందువులకు సామాజిక న్యాయం చేయాలి కదా, హిందువులకు సామాజిక న్యాయం జరగాలి కదా. ఎందుకు చేస్తలేరు? మీరు హిందువుల మీద మీకు ప్రేమ ఉన్నది కదా, హిందువుల మీద నిజంగానే మీకు ప్రేమ ఉంటే ఎందుకు హిందువులకు న్యాయం చేస్తలేరు? హిందువులకు సామాజిక న్యాయం జరిగేటట్టు చూస్తలేరు అని మేము అడుగుతున్నాం. హిందువు ముసుకేసుకొని హిందువులను మోసం చేయడం కాదు, హిందువులను మోసం చేసుకుంటూ వస్తున్నారు మీరు. ఇవాళ మీకు నిజంగానే ఈ దేశంలో 60% బీసీలు ఉన్నారు. ఆ బీసీలంతా హిందువులే. ఆ హిందువులకు ఎందుకు సామాజిక న్యాయం జరుగుతలేదు? ఎందుకు సామాజిక న్యాయం చేయడం లేదు? ఎందుకు చేయనని చెప్తున్నారు? అంటే హిందువు పేరును, హిందూయిజం ముసుగులో హిందువులను మోసం చేస్తున్నట్టే కదా మీరు. అంటే ఇయ్యల్లో రాష్ట్రంలో కూడా హిందువుల పేరు చెప్పుకొని తిరుగుతాడు బండి సంజయ్ అయినట్టు, కిషన్ రెడ్డి అయినట్టు, రామచంద్రరావు అయినట్టు హిందువుల పేర్లు చెప్పుకొని తిరుగుతున్నప్పుడు మరి ఈ రాష్ట్రంలో కూడా 60% బీసీలు హిందువులే కదా. ఆ హిందువులకు ఖచ్చితంగా మరి 42% రిజర్వేషన్లు ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇస్తలేరు అంటున్నా. ఎందుకు ఇస్తలేరు? ఎందుకు విషయం కక్కుతున్నారు బీసీల మీద? దేశంలో ఉన్న బీసీల మీద కూడా ఎందుకు విషయం కక్కుతున్నారు? అంటే బీసీల మీద విషయం కక్కుతున్నారంటే హిందువుల మీద విషయం కక్కినట్టే. ఎందుకంటే ఈ 60% బీసీలు హిందువులే, వాళ్ళ మీద విషయం కక్కినట్టే. మీరు హిందువులకు న్యాయం చేస్తలేరు. అంటే బీసీలు అంటేనే హిందువులు, హిందువులు అంటే బీసీలు. అటువంటి సామాజిక వర్గానికి మీరు 42% రిజర్వేషన్ ఎందుకు అద్దంటున్నారో చెప్పండి. అంటే
ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులను అసలైన సిసలైన బీసీ హిందువులను మీరు మోసం చేస్తున్నట్టే కదా. కాబట్టి అంటే హిందూయిజం పేరు మీద, హిందూ మతం పేరు మీద మీరు ఓట్లు దండుకొని అధికారంలోకి రావడం ఒక్కటే తప్ప ఈ దేశంలో హిందువులకు న్యాయం చేయరంటే కదా. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా హిందువులకు మీరు న్యాయం చేస్తారంటే కదా. అట్లాంటప్పుడు ఈ హిందూ పేరు ఎందుకు చెప్పుకుంటున్నాను నేను అడుగుతున్నా. ఎట్లా చేస్తారు ఇప్పుడు? పోనీ జంతర్ మంతర్ ధర్నా చేస్తారా, లేకపోతే పార్లమెంట్ కూడా కూర్చొని లడాయి చేస్తారా? ఏం చేస్తారు బీసీ 42% రిజర్వేషన్ కోసం? ఒకటి వినండి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ కిషన్ రెడ్డి కానీ, రామచంద్రరావు కానీ, బండి సంజయ్ గారు కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ బంద్లో పాల్గొనలే. 18 తారీఖు నాడు తెలంగాణ బంద్ ఇచ్చారు. బీసీలంతా బంధిస్తే ఆ బంద్లో పాల్గొనలేదు వీళ్ళు. అంటే బీఆర్ఎస్ బీజేపీ బీసీలకు 42% రిజర్వేషన్ను వ్యతిరేకిస్తున్నది, బీసీలకు న్యాయం జరగద్దని చూస్తున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలంతా వాళ్ళ గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా బీజేపీని బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా దక్కాయి. ఎందుకంటే ఎవరైతే బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో బీసీలు నమ్మే పరిస్థితి ఉండదు. రెండోది, ఆర్ కృష్ణయ్య గారికి కూడా చెప్తున్నా నేను. ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యుడు బీజేపీ. 42% రిజర్వేషన్లు ఇవ్వరని బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పంగా నువ్వెందుకు రాజీనామా చేస్తలేవయ్యా? నీ రాజ్యసభ సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేస్తలేవు? ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఒక్కటి రాజీనామా చేస్తే 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుందా? బీసీ 40 ఏళ్ళ నుంచి బీసీ నినాదం ఎత్తుకొని తిరుగుతుండు ఆర్ కృష్ణన్న గారు. ఆర్ కృష్ణన్న గారి మీద ఒక గౌరవం ఉన్నది. ఇయ్యలో నువ్వు బీసీ రాజ్యసభ సభ్యుడివి కదా, నువ్వు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వనని చెప్తున్నటువంటి బీజేపీలో నువ్వెందుకు ఉంటున్నావని నేను అడుగుతున్నా. నువ్వు మళ్ళీ పోయి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని విమర్శన చేస్తున్నావు. అది సరికాదంటున్నా, అది కరెక్ట్ కాదు. నీవు బీజేపీ పక్కా చెప్తున్నది, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నా మేము 42% రిజర్వేషన్లు ఇవ్వమో బీసీలకు అని చెప్పంగా నువ్వెందుకు ఆ బీజేపీ పార్టీలో ఉంటున్నావు అని నేను అడుగుతున్నా. మీదికెళ్ళి ఎందుకు విమర్శన చేస్తున్నావు? ఇంకోటి, తీర్మార్ మల్లన్న గారు ఆ రోజు 18 నాడు బీసీ బంద్ జరుగుతుంది. బీసీ బంద్ జరిగేటప్పుడు యాత్రలు పోతావే, నువ్వు తీర్థాలు యాత్రలు పోతావా? నువ్వు బీసీల మీద నిజంగా నీకు ప్రేమ ఉందా? నిజంగా నీకు బీసీ ప్రజల మీద ప్రేమ ఉంటే, బీసీలకు న్యాయం జరగాలని ఉంటే నువ్వు ఒక ఎమ్మెల్సీగా ఉండాలి కదా. ఇక్కడ ఎందుకు లేవు? మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని విమర్శించడం, ముఖ్యమంత్రి గారిని విమర్శించడం ఇది కరెక్ట్ కాదు కదా. ఏ జాతి కోసం అయితే నువ్వు పనిచేస్తున్నావో, ఏ జాతి మీద అయితే నీకు ప్రేమ ఉన్నదో ఆ జాతి కోసం త్యాగాలు చేసుకుంటూ ఉండాలి కదా, పోరాటాల్లో ముందుండాలి కదా. మైకుల ముందట మాట్లాడడం కాదు, మైకుల మీద ఎవరైనా మాట్లాడతారు. నేను కూడా ఉద్యమం చేశాను, ఈ జాతుల కోసం ఉద్యమం చేశాను, ఈ జాతుల మార్పు కోసం ఉద్యమం చేశాను, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశాను, తెలంగాణ రాష్ట్రం కోసం కీలక పత్రం వహించాను, ఉద్యమాలు చేశాను. కానీ చిత్తశుద్ధితో చేశాం. అట్లా ఉండాలి కదా. బీసీల పేర్లు చెప్పుకొని ఇలా బండి సంజయ్కి నీకు తేడా ఉందే? బండి సంజయ్ కూడా బీసీ బంద్లో పాల్గొనలేదు, నువ్వు కూడా బీసీ తీర్మార్ మల్లయ్య కూడా బీసీ బంద్లో పాల్గొనలేదు. అంటే మీకు బీసీల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది కదా. అంటే బీజేపీ బీఆర్ఎస్తోని తీర్మార్ మల్లయ్య కూడా కలిసినట్టుగా, చేతులు కలిపినట్టే కదా. అంటే బీసీల మీద మీరు విషయం కక్కుతున్నట్టే కదా. ఏమన్నట్టు ఇదంతా? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం, ఇయ్యలో నువ్వు మళ్ళా మా ముఖ్యమంత్రి గారిని విమర్శించ కరెక్ట్ కాదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధం చేశాడు. అదే మా మహేష్ గౌడ్ గారు, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, ఎందుకంటే నేను ఆ జాతిలో పుట్టిన కదా, కాబట్టి ఈ జాతులకు న్యాయం జరగాలని మా మహేష్ గౌడ్ గారు 42% రిజర్వేషన్లు ఇవ్వవలసిందని చెప్పి రాష్ట్ర బంద్లో పాల్గొన్నాడు. రాష్ట్ర బంద్లో పాల్గొని రోడ్ల మీద కూర్చున్నాడు. మా మంత్రులు, రాష్ట్ర మంత్రులందరూ కూడా పాల్గొన్నారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొన్నారు, మంత్రులు కూడా పాల్గొన్నారు. మరి బీసీలు అయి ఉండి బండి సంజయ్ పాల్గొనలేదు, బీసీ అయి ఉండి మరి తీర్మార్ మల్లయ్య పాల్గొనలేదు. ఇంకెందుకు విమర్శలు చేస్తారే? ఏం విమర్శలు? ఏమన్నంటే రెడ్లు, ఏమన్నంటే వీళ్ళు. ఇది కాదు. నీ జాతుల కోసం నువ్వేం చేస్తున్నావో నువ్వు చేసుకుంటా విమర్శనే. నువ్వు చెయ్యకుండా నటన చేసుకుంటూ మీడియా ముందట మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడింది కదా, బండి సంజయ్ ఇల్లును ముట్టడిస్తలేరు ఎందుకు? బీసీలంతా, బీసీ నాయకులంతా తీర్మార్ మల్లయ్యని అడుగుతున్నా నేను. ఎందుకు? నేను ఆర్కిస్తున్నాను కూడా అడుగుతున్నా. ఒక బీసీ నాయకుడు అయి ఉండి బీసీలకు 42% రిజర్వేషన్లు అద్దం చెప్తున్నా బండి సంజయ్ ఇంటిని ఎందుకు ముట్టడి? వాళ్ళు గతం నుంచి చెప్తారు కదా, ముస్లింలను ఇంక్లూడ్ చేయొద్దు 56%లో, ఎప్పుడైతే ముస్లింలు తీసేస్తారో అప్పుడే మేము 42% ఇస్తామని కూడా గతంలో చెప్పింది కదా బీజేపీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, బీసీ ముస్లిం అనేది నిరుపేద ముస్లింలు, వాళ్ళు ఒరిజినల్ ముస్లిమ్స్ కాదు, నిరుపేదలు.
బీసీల కిందకి వచ్చేటువంటి ముస్లింల వాళ్ళు, చాలా కింది స్థాయి వాళ్ళు. అది ఇక్కడ కాదు, గుజరాత్లో ఇస్తున్నాడు. నేను నరేంద్ర మోడీ గారికి చెప్పి, మీ బీజేపీ పాలిత రాష్ట్రమే కదా, అక్కడ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ బీసీలలో వాళ్ళని ఉంచొద్దని తీసేయమను. గుజరాత్లో, రాజస్థాన్లో మీరే కదా బీజేపీ అధికారంలో ఉంది, అక్కడ ముఖ్యమంత్రికి చెప్పి తీసేయమను. ఇక్కడ మహారాష్ట్రలో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా, ఆ రిజర్వేషన్లో పేద ముస్లింలు, మధ్యతరగతి ముస్లింలు ఉన్నారు కదా, వాళ్ళని తీసేయమని చెప్పు. అది భారత రాజ్యాంగంలో ఉంది, అది భారత రాజ్యాంగంలో ఉంది. అది రిజర్వేషన్లలో దూదకులు, పేదవాళ్ళు, అంటే కింది స్థాయికి సంబంధించిన ఒరిజినల్ ముస్లిమ్స్ కాదు వాళ్ళు, దూదకులోళ్ళు, కింద కూలీనాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఒరిజినల్ ముస్లింలు కాదు. బీసీ రిజర్వేషన్లు ఉండేటోళ్ళు, బీసీలకు సంబంధించిన బీసీ కింద వచ్చేటోళ్ళు వాళ్ళు, దూదకులోళ్ళు, చిన్న చిన్న కులాలు ఉంటాయి వాళ్ళే బీసీల కింద. వాళ్ళు ఒరిజినల్ ముస్లిమ్స్ కాదు. ఒరిజినల్ ముస్లింలు బీసీలు ఓసీలు కదా, ఒరిజినల్ ముస్లిం అంతా ఓసీలు. దూదకులోళ్ళు, కింది వాళ్ళు అడకత్తిన కులము, కూలీనాలు చేసుకున్నటువంటి కులాలు, అవి బీసీ దాంట్లో కలిసి ఉన్నాయి తప్ప. అది దేశవ్యాప్తంగా ఉంది, ఒక మన తెలంగాణ రాష్ట్రంలో కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. అలా గుజరాత్లో కూడా ఉంది. మరి గుజరాత్ ముఖ్యమంత్రికి చెప్పి ఆ పేద దూదకులను వాళ్ళందరినీ నెలకెళ్ళి తీసేయమని చెప్పమను బండి సంజయ్ గారిని. అద్దన్నలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి చూస్తే ఏం చెప్తారు? నవీన్ యాదవ్ మీద కొంత ప్రతిపక్షాలు కామెంట్ చేస్తూ ఉన్నాయి. మొన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా కామెంట్ చేసిండు. నామినేషన్ ర్యాలీ చూస్తే నవీన్ యాదవ్ది మొత్తం రౌడీల ర్యాలీ లేకున్నది, మొత్తం రౌడీలు గుండాలే పాల్గొన్నారు ఆ ర్యాలీలో అని చెప్పేసి అన్నాడు. నిజమే అంటారా? ఇప్పుడు 1000 కోట్లు సంపాదించుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తర్వాత మొత్తం మంత్రుడు, ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఎవరు, ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి చరిత్ర మొత్తం తెలుసు. 1000 కోట్లు సంపాదించుకున్నాడు. వీళ్ళు నవీన్ యాదవ్ బీసీ బిడ్డ, పేద ప్రజల కోసం కొట్లాడుతున్నాడు, పేద ప్రజల కోసం పేదల్లో ఇండ్లలో ఉంటున్నాడు, ఆ జూబ్లీ హిల్స్లోనే ఉంటున్నాడు, పేద ప్రజల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నాడు. అలాంటి బిడ్డ గెలుతుందనే భయంతో వీళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ బీఆర్ఎస్కు డిపాజిట్ రావు, బీజేపీకి డిపాజిట్ రాదు. 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. కాబట్టి అది వాళ్ళకు పరిశాన్ అవుతున్నారు. అది పరిశాన్ అవుతున్నారు వాళ్ళు, అర్థమైందా? వాళ్ళు పరిశాన్ అవుతున్నారు. కాబట్టి ఈ విషయంలో ఇయ్యలో వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, ఇక్కడ నవీన్ యాదవ్ మీకు దమ్ముంటే మళ్ళీ ఎందుకు అక్కడ బి జనార్దన్ రెడ్డి కొడుకును నామినేషన్ వేయించాడు అంటే, విష్ణును ఎందుకు నామినేషన్ వేయించాడు అంటే, ఆమె పేరు సునీత గారు ఓడిపోతుందనే భయంతోనే కదా మళ్ళీ నామినేషన్ వేయించాడు. అంటే మీ మీద మీకు నమ్మకం లేదు, బీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేదు. సుధీర్ రెడ్డి కానీ వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి నమ్మకం లేదు అక్కడ గెలవమని. డిపాజిట్ ఓడిపోతున్నాం, ప్రజలు నమ్మేటట్లేరు. కేటీఆర్ ఒక బహిరంగ సభ పెడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొత్తం కూడా ఓటర్లంతా వన్ సైడ్ అయిపోతారు, ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ గెలుస్తాయని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది. ఏం చెప్తారు? బీఆర్ఎస్కు డిపాజిట్ రాదు, వాడి దగ్గర పైసల అంటే రాష్ట్రాన్ని దోషిన డబ్బు ఉన్నది 3 లక్షల కోట్లు కేసీఆర్, కేటీఆర్ దగ్గర ఉన్నాయి. రాష్ట్రం దోషిన డబ్బంతా ఉంది. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని కబ్జా పెట్టిండ్రు, బీనాం పేర్ల మీద పెట్టుకున్నారు. 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ రాష్ట్ర ప్రజలను దోషిన డబ్బు, కాళేశ్వరం ప్రాజెక్టు దోషిన డబ్బు అంతా వాళ్ళ దగ్గర ఉంది, కేసీఆర్, కేటీఆర్ దగ్గర. కాబట్టి ఆ డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి 20,000, 30,000 ఇచ్చి ఆ బహిరంగ సభకు పిలిచినంత మాత్రాన మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఓట్లేస్తారని అనుకోకు. ఈ కేటీఆర్ దొర దగ్గర, కేసీఆర్ దొర దగ్గర డబ్బులు, రాష్ట్ర ప్రజలను దోషిన డబ్బు అంత ఉన్నది కాబట్టి అక్కడ ప్రజలు తింటారు, మీటింగ్కి వస్తారు, వెళ్ళిపోతారు. కానీ డిపాజిట్ కూడా రాదు, ఇళ్ళకు ఓట్లేసే పరిస్థితి లేదు. కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును తెలంగాణ ప్రజలు నమ్మరు. జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్రజలు కూడా నమ్మరు, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు కూడా నమ్మరు. ఖచ్చితంగా వాళ్ళకు డిపాజిట్ వస్తలేదు. అది క్లారిటీగా వాళ్ళకు కూడా తెలిసే, కేసీఆర్ కూడా తెలిసే. ఇదంతా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. వీళ్ళు రాష్ట్రాన్ని దోషిండ్రు కాబట్టి తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు అసలే నమ్మరు. వాళ్ళను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నవీన్ యాదవ్ గారు అక్కడ గెలుస్తున్నాడు ఖచ్చితంగా. సో రైట్, ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా టీపీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారు క్లియర్ చెప్తా ఉన్నారు. సో బీసీ వ్యతిరేకంగా, బీసీల 40% వ్యతిరేకంగా బండి సంజయ్ కామెంట్స్ కనబడతా ఉన్నాయి. సో ఖచ్చితంగా 42% ఇంప్లిమెంటేషన్ కావాల్సిందని చెప్తా ఉన్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావంటూ గజ్జల కాంతం చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరి వైపు ఉంటారు, ఎవరిని ఎన్నుకుంటారు అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.